ఫస్ట్ ఆ లోపలికి ఎంట్రీ కాగానే, అడవిలో ఎంట్రీ కాగానే ఫస్ట్ డే మీ ఫీలింగ్ ఏందన్న? అయితే గద్దారు మాకు 89 పోయిండు కదా, ఆయన చెప్పిండు దళంలో ఎట్లుంటుంది పరిస్థితి. దళం కూడా మనుషులే, మన లెక్కలు ఉంటారు వాళ్ళు కూడా. కాబట్టి మనము వాళ్ళు గెరిలాలు ఇట్లుంటారు అట్లుంటారు అట్లా ఊహించుకోవద్దు. మన దాంట్లో తప్పులు ఉంటాయి, వాళ్ళ దాంట్లో తప్పులు ఉంటాయి. ఈ సమాజం నుంచే వాళ్ళ మనుషులు వచ్చిండ్రు కాబట్టి వాళ్ళని కూడా మనం అట్లా అర్థం చేసుకోవాలి పొలిటికల్గా అని పోయేటప్పుడు ఈయన చెప్పిండు ఆయన. దాంతో మేము పోయిన తర్వాత ఇక అర్థమైంది మాకు. పొంగనే మీకు వేపన్ ఇచ్చిరా? అంటే ఇక జనరల్కి ఇస్తా అంటే మా స్థాయి మేము ఇక్కడ పనిచేస్తున్నప్పుడు మా స్థాయి నిర్ణయించింది కదా. మా స్థాయి అప్పటికెంత చర్చ వచ్చింది. మేము ఇన్ని సంవత్సరాలు పని చేసినాం, మరి వీళ్ళ స్థాయి ఏంది? దళంలో ఏంటంటే 6 నెలలు కాగానే పార్టీ సభ్యత్వం క్యాండిడేట్ మెంబర్ ఇస్తారు. ఓకే, క్యాండిడేట్ మేము ఇచ్చిన తర్వాత ఆయన ఏం తప్పులు చేయకపోతే, మహిళల పట్లనే కానీ, ఆయన ఇంటికి పోతాని కానీ, ప్రజల పట్ల వ్యతిరేకంగా ఉండకుండా ఉంటే 1 సంవత్సరంలో పార్టీ మెంబర్షిప్ ఇస్తారు. ఆయన మంచిగా పొలిటికల్గా ప్రజలతో బాగా ఆర్గనైజ్ చేస్తుండు, బాగా పనులు చేస్తుండు, ఆయనకు 2-3 సంవత్సరాల తర్వాత ఏసీ మెంబర్ ఇస్తారు. దాని తర్వాత ఆయన మంచిగా పని డీసీగా ఇస్తారు. అట్లా చేసి మేము 77 నుంచి పని చేసుకుంటూ వస్తున్నాం. మరి ఏంటిది ఇది అని చర్చ వచ్చింది. చర్చ వచ్చే వరకు అప్పుడు నాకు డైరెక్ట్ ఆర్సీ స్థాయి ఇచ్చింది. ఆర్సీ అంటే రీజనల్ కమిటీ. ఓకే, రీజనల్ కమిటీ స్థాయి అన్నట్టు. అంటే రాష్ట్ర కమిటీకి ఒక స్టెప్ డౌన్ ఉంటుంది, కొంచెం కింద. ఓకే, ఆ స్థాయి ఇచ్చేసి డైరెక్ట్గా. కాబట్టి నేను డైరెక్ట్గా ఆ స్థాయిలో పోయినా లోపలికి. కాబట్టి వెపన్స్ తప్పకుండా వెపన్స్ ఇస్తారు కాదు, ఇక ఇవ్వవలసిందే. కాబట్టి తర్వాత ఉన్న మాకు ఇక్కడ ఉన్న పేరు గీరు అక్కడికి ఒకటి రెస్పెక్ట్గా చూస్తారు మాకు. చూసిన తర్వాత ఇక మళ్ళీ 6 నెలలు నేర్చుకోవాలి. ఇక అక్కడ మనం ఈ పని చేసినాం, ఒకటే కల్చర్ టీం పని చేసినాం, కానీ అక్కడ నిర్మాణం నేర్చుకోవాలి. ప్రభుత్వం అంటే ఏంటిది, ప్రజాప్రభుత్వం అంటే ఏంటిది, ఏసీ అంటే ఏంటిది, డీసీ అంటే ఏంటిది, నిర్మాణాలు ఏంటివి, జీపీసీ అంటే ఏంటి, గ్రామ పార్టీ కమిటీ అంటే ఏంటిది, గ్రామ ప్రభుత్వం అంటే ఏంటిది, ఇవన్నిటిని మనం పోయి నేర్చుకోవాలి. అట్లా నేర్చుకొని మళ్ళీ ఎడ్జస్ట్ స్థాయిగా ఇక మీకు దాంట్లో భాగంగానే ఈ ఫైరింగ్ ఎట్లా కాల్చాలి అంతే ఇక అట్లా నేర్పిస్తారు. ఇక అంతే. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.